Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 147 అధ్యాయం 3వ వచనం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. మీరు గుండె చెదిరిపోయిన, నలిగిపోయిన, పెరిగిపోయిన అనుభవాలు గుండా వెళ్తున్నారు. దేవుడు మిమ్మల్ని బాగు చేయగలడు. దేవుడు మిమ్మల్ని మరలా కడతాడు. శరీరానికి తగిలిన గాయాలు బయటికి కనపడతాయేమో కానీ మనసుకు, హృదయానికి తగిలిన గాయాలు బయటికి కనపడవు. అనారోగ్య సమస్యలు పట్టు, అప్పులు పట్టు, కుటుంబ భారం పట్టు, నిందలు పట్టు, నమ్మిన వారే మోసం చేయడం పట్టు, కుటుంబంలో ఎవరొకరిని పోగొట్టుకోవడం పట్టు, చేసిన పాపం పట్టు, ఏదో కారణం మూలంగా గుండె చెదిరిపోయిందా, మీ కలలో చెదిరిపోయాయి, కుటుంబం చెదిరిపోయిందా, దేవుడు వాక్యం సెలవిస్తుంది మీ జీవితాన్ని, మిమ్మల్ని దేవుడు మరలా కడతాడని. ఒక వస్తువు పాడైపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఆ కంపెనీ దగ్గరికి ఎలాగైనా తీసుకెళ్తామో, మనల్ని తయారు చేసిన సృష్టికర్త దేవుని దగ్గరికి వస్తే పాడైపోయిన మన జీవితాన్ని, చెదిరిపోయిన మన బ్రతుకుని దేవుడు తిరిగి కడతాడని. బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి భర్తని, 2 కుమారుల్ని పోగొట్టేసుకున్న నయోమి తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని మరలా దేవుడు తిరిగి కడతాడు. దేవుడు మరలా ఆమెను ఆశీర్వదిస్తాడు. నాయుడు గ్రామంలో కుమారుడు చనిపోయి విధవరాలు బాధపడుతుంటే దేవుడు అక్కడికి వచ్చి చనిపోయిన కుమారుడు తిరిగి లేపి అమర్చుతాడు. ఇంకా అయిపోయింది అనుకున్న జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మీరు కూడా ఇంకా మా జీవితం అయిపోయింది, కష్టాల్లోనే ముగించిపోతుందని చెప్పి బాధపడుతున్నారు, దేవుడు మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా తిరిగిస్తాడు. కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన సంపదని, కోల్పోయిన సహవాసాన్ని, మీరు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు తిరిగిచ్చేవాడు. చెదిరిపోయిన యేసేపు జీవితాన్ని తిరిగి కట్టిన రీతిగా చెదిరిపోయిన మీ కళను, మీ హృదయాన్ని, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు మరలా కడతాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. దేవుడు మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మీ హృదయాన్ని దేవుని దగ్గరికి కుమ్మరించండి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని ఎంతైనా అర్థం చేసుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంత్ర జీవంగల వేసే ప్రభావ మీకు వేలాది వందనాలు వేసే. చెదిరిపోయిన మా జీవితాన్ని, మా హృదయాన్ని తిరిగి కట్టేదేవా ప్రభావ మీకు వేలాది వందనాలు వేసే. ఎవరైతే అనారోగ్యాలు పట్టు ప్రభావ, అప్పుల బాధలు పట్టు ప్రభావ, కుటుంబ సమస్యలు పట్టు ప్రభావ, చెదిరిపోయిన అనుభవాలు కూడా వెళ్తున్నారు, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వారి జీవితాన్ని మరలా కట్టండి. వారిని మరలా ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి. కోల్పోయిన వాటిని తిరిగి దయచేయండి. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంచండి. సమాధానంతో వారిని నింపండి. ఆరోగ్యాన్ని వారికి మరలా దయచేయండి. ఆరోగ్యాన్ని వారికి మరలా దయచేయండి. వారికి మీరు తుడే ఉండండి. మీ సహాయం దయచేయండి. వారు లేవనెత్తండి. మీరు వారి పక్షాన్ని ఉండమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.